భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం. భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఉన్నాము బోడుప్పల్లోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో. మరి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం పదండి. निशुम्भ शुम्भ निर्नासी त्रैलोक्य शुभदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विजोजहि. భగవద్బంధువులకు నమస్కారం అండి. నా పేరు శివకుమార్ స్వామి. ఇక్కడ వచ్చేసి భక్తిధామం ఛానల్ వారు మన బంగారు మైసమ్మ ఆలయ విశేషాల గురించి తెలియజేయాలనుకుంటున్నారు. కాబట్టి మన బంగారు మైసమ్మ ఆలయం గురించి అయితే విషయాలని తెలియజేస్తున్నానండి. ఈ ఆలయం వచ్చేసి బంగారు మైసమ్మ దేవాలయం అంటారండి. మన బంగారు మైసమ్మ అమ్మవారు స్వయంభూగా ఈ ప్రాంతంలో వెలిసినటువంటి స్వయంభూ దేవాలయం అన్నమాట. ఈ ఆలయం వచ్చేసి 2009లో నిర్మించడం జరిగింది. అప్పటి నుండి కూడా అమ్మవారు విశేషమైన పూజల్ని అందుకుంటుంది. ఇక్కడ ప్రధాన అర్చకులు వచ్చేసి సతీష్ కుమార్ చార్యులు గారండి. వారి చేత అనేక రకాలైన విశేష పూజలు అయితే అమ్మవారికి మేము నిత్యం చేస్తూ ఉంటాము. మన ఆలయం వచ్చేసి ఉదయం 6:30 తెరవబడుతుంది. మళ్ళా మధ్యాహ్నం 12 వరకు కూడా ఆలయంలో నిత్యార్చనలు పూజలు భక్తులతోటి కలకలలాడుతూ ఉంటుంది అనమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా జాతర జరుగుతుంది. బోనాల పండుగ అనేది అత్యంత ఘనంగా ఇక్కడ 2 రోజుల విశేషమైన పండుగగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. భక్తులు అనేక ప్రాంతాల నుండి అమ్మవారి దగ్గరకు వచ్చి తమ కోరికలను నెరవేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారు నిత్యం భక్తుల కోరికలు నెరవేరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారు తల్లిగా మన బంగారు మైసమ్మ తల్లి అయితే ఇక్కడ విరాజిల్లుతుందండి. నమస్కారం. నా పేరు కొత్త కిషోర్ గౌడ్ అండి. బోడుప్పల్ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయం. మా పూర్వీకుల నుంచి పెద్దలు ఈ గుడి ఉన్నది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం బోనాలు 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ చేయడం జరుగుతుంది. ఆ పెద్ద పండుగలో ఊరి సభ్యులందరినీ అన్ని కులాల వారిని గౌరవించుకుంటూ ఇక్కడికి రంగము బోనాలని భారీ ఎత్తున ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి దాదాపు అందరూ రంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. థ్యాంక్ యూ. స్వయంభూ వెలిసిన తల్లిగా అందులో నుంచి విగ్రహాన్ని తీసి ఇక్కడ ప్రతిష్టాపన చేసి చిన్న దేవాలయం కట్టారు గ్రామస్తులంతా కలిసి. రాను రాను గ్రామం పెరిగిన కొద్దీ ఊరు పెద్దగా అయిపోయింది. మళ్ళీ ఒకరి మీద ఇట్లాగే అమ్మవారు వచ్చి నాకు దేవాలయం పెద్దగా నిర్మించండి అని గ్రామస్తులకు తెలియజేసింది. అప్పుడు గ్రామస్తులంతా కలిసి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. గ్రామ పెద్దలంతా కలిసి ఈ పెద్ద దేవాలయాన్ని చిన్న దేవాలయాన్ని పునరుద్ధరించారు, పెద్ద దేవాలయం చేశారు. ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి చిన్న జాతర అని చేస్తారు. అమోఘంగా జరుగుతుంది జాతర అమ్మవారికి. మళ్ళీ రంగం వేసి రంగం కూడా చెప్తారు. పచ్చికుండ మీద ఎక్కి భక్తుడు రంగం కూడా చెప్తారు. అన్ని నాకు ఏ కష్టాలు వస్తాయి, ఏమొస్తాయి, ఎలా ఉంటారు అనేది అన్ని విధి విధానాలన్నీ తెలియజేస్తుంది అమ్మవారు వచ్చి. మళ్ళీ జాతరలో బోనాలు కూడా అమోఘంగా బోనాల పండుగ జరుగుతుంది జాతరలో.
లెక్కలేనంత పబ్లిక్, వేల సంఖ్యలో వస్తుంది అప్పుడు పబ్లిక్ అంతా. మళ్ళీ వడిబియ్యాలు, ఇక్కడ తీరని కోరికంటూ లేదు. ఉద్యోగాలు కానీ, సంతానం కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఎటువంటి కష్టాలైనా అమ్మ అన్ని నెరవేరుస్తుంది. చాలా మంది భక్తులందరూ అక్కడ కొబ్బరికాయలు ముడుపు కట్టిపోతారు అమ్మవారి అందరికి. మాకు సంతానం కావాలి తల్లి అని, మాకు పెళ్లిళ్ళు కావాలి మా పిల్లలకని, మాకు విదేశీ ఉద్యోగాలు కావాలని, వీసాలు రావాలని. ఎంతో మంది ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరికీ ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చినాయి. అంతేందుకు మా ఇంట్లో మేమే మొక్కుతాం, మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి, అందరూ బాగుపడుతున్నారు అమ్మవారి దయ వల్ల, అంతా బాగా చల్లగా చూసుకుంటున్నారు, మాకు అన్ని మంచి జరుగుతున్నాయి. ఈ బోడుప్పల్ గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ ఒకసారి మొక్కిపోయిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ఎటుపోయినా మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళ బంధువులను కూడా పట్టుకొని వచ్చి తల్లి దగ్గర మొక్కలు పెట్టించుకొని తీసుకుపోతారు. ఎందుకంటే మా కళ్ళ ముందు చూస్తున్నాం మేము. చాలా మంది ఎవరైనా వచ్చి తల్లికి ఒకసారి మొక్కిపోయిన వాళ్ళకు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరదు అనేది మేము వినలేదు. ఎక్కడెక్కడి నుంచో దూరదేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. జై శ్రీమన్నారాయణ, జై బంగారు మైసమ్మ తల్లి. నా పేరు భారతమ్మ. ఇక్కడ గుడిలోనే ఉంటాం మేము, అమ్మవారి సన్నిధిలోనే ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటాము. మా బోడుప్పల్ గ్రామంలో బంగారు మైసమ్మ తల్లి అంటే చాలా గొప్ప తల్లి. ఈ తల్లికి మించిన తల్లి ఎక్కడా లేదు. అమ్మవారు ఇక్కడ మా అందరి కోరికలు నెరవేరుస్తూ చల్లని చూపులతో మా అందరిని కాపాడుతూ రక్షిస్తుంది మా బంగారు మైసమ్మ తల్లి. మీరు అడుగుతున్నారు కాబట్టి మా అమ్మవారు ఎలా ఉద్భవించిందంటే స్వయంభూ వెలిసిన తల్లి ఈమె. అక్కడ చిన్న విగ్రహం ముందు చూసారా, ఫస్ట్ స్వయంభూ వెలిసింది. స్వయంభూ వెలిసి గ్రామస్తులందరికీ తెలియజేసింది. అప్పుడు ఎడ్ల కచరాలు నడుస్తూ ఉండేది, వాతావరణం పల్లెటూరు వాతావరణం ఉండేది. అప్పుడు బండ్లన్నీ ఆగిపోయి, ఎందుకు ఆగిపోయినాయి అంటే ఒకరి మీద అమ్మవారు పూనకం వచ్చి చెప్పింది, ఇక్కడ నేనున్నాను నన్ను తీయండి, నేను స్వయంభూ వెలిసిన తల్లి అన్నట్టు. అయితే నేను ఉన్నాను ఇక్కడ నన్ను చూడండి అంటే అక్కడ తవ్వి చూస్తే అమ్మవారు స్వయంభూ విగ్రహం వెళ్ళింది. నా పేరు చిరాల నరసింహ, స్థానిక కార్పొరేటర్ మాజీ. నేను చిరాల నరసింహ గారిని. ఇక్కడ అమ్మవారు బోడుప్పల్లోని కార్పొరేషన్, బోడుప్పల్ మున్సిపాలిటీలోని అమ్మవారు స్వయంగా నిలిచింది. ఇక్కడ వందల సంవత్సరాల కొద్దిగా ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారు స్వయంగా నిలిచింది కాబట్టి కొంగు బంగారమై మనకు ఇక్కడ బోడుప్పల్ గ్రామం ఎక్కడ టూర్ అయినా ఇక్కడ వచ్చి అమ్మవారికి మొక్కొని మళ్ళా తిరిగి ప్రయాణం ఇక్కడ వచ్చే వరకు కూడా అమ్మవారు కాపాడుతుంది. మరి అమ్మవారికి మొక్కు ఏదైనా మొక్కితే మరి నెల లోపలనే అమ్మవారు తీర్చడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం బోనాల పండుగకు 1 year ఇడిచిపెట్టి 2 years ఒకసారి అమ్మవారు రంగం ఎక్కడం జరుగుతుంది. అమ్మవారు వైభవంగా పెద్ద పండుగ జాతర జరగడం జరుగుతుంది. ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఇక్కడ చాలా పెద్దన ఎక్కడ జరగని జాతర మరి బోడుప్పల్లోనే జరుగుతుంది. మరి బంగారు మైసమ్మ అంటేనే బంగారు కొంగు బంగారమై జనాల గుండెలో ఉంటది అమ్మవారు. మరి ఏ మొక్కినా అమ్మవారు ఎంబడే తీరుస్తుందని మరి ఇక్కడ వచ్చిన మరి భక్తి ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను పరిమళానండి. ఇది బంగారు మైసమ్మ గుడి. ఇది బాగా ఫేమస్ అయింది. బాగా భక్తులందరూ చాలా మంది కోరికలు తీరాయి. మేము ప్రతి శుక్రవారము లలిత సహస్రనామాలు చదువుతాము, ప్రతి ఏకాదశికి భగవద్గీత చదువుతాము, శ్రావణ మాసంలో చదువుతాము, కార్తీక మాసంలో చదువుతాము, దసరా టైంలో కూడా బాగా చదువుతాము. చాలా మంది వస్తారు, ఒక 40 మంది వరకు. భగవద్గీత విష్ణు సహస్రనామాలు చదువుతాము. ఈ అమ్మగారు అయితే మంచి మంచి పాటలు పాడతారు. ఈ బంగారు మైసమ్మ అయితే చాలా ఫేమస్ అండి. చాలా మందికి అమ్మ మేము ప్రతి ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు ఆగి మరీ మొక్కి వెళ్తాము. చాలా ఫేమస్ ఇది బోడుప్పల్ బంగారు మైసమ్మ గుడి. భగవద్గీత పారాయణాలన్నీ జరపబడతాయి. మహిళలందరూ వచ్చి ముడుపులు చెల్లించి వడిబియ్యాలు పోసి
చక్కగా తల్లి చుట్టూ కూర్చొని లలితా సహస్రనామ పారాయణం జరిపిస్తారు. పెద్ద ఎత్తున అమ్మవారికి ఇక్కడ మొక్కులు పెడతారండి. పొడి బియ్యాలు, బోనాలు, జాతరలు దివ్యంగా జరిపిస్తారు అమ్మవారికి. మళ్ళీ అమ్మవారి వస్త్రాలు కూడా ఇక్కడ భక్తులకు విక్రయిస్తూ ఉంటారు. అవి తీసుకపోయి కట్టుకున్న వాళ్ళకి సంతానం కలిగింది, పెళ్లిళ్ళు అయినాయి. ఎంతో అమోఘంగా అమ్మవారు, ఆమె భక్తి అపారం, అమోఘం కూడా. ఆ తల్లి గురించి మనం ఏం చెప్పగలుగుతాం? ఆది పరాశక్తి. మేము ఎంతటి వాళ్ళం ఆ తల్లి ముందు, మేము ఆ తల్లి గురించి చెప్పలేనంతటి వాళ్ళం మేము. చాలా అద్భుతం అండి అమ్మవారి మహిమలు ఇక్కడ. జై బంగారు మైసమ్మ తల్లి, జై జై బోలో బంగారు మైసమ్మ తల్లి మాతాకి జై. నా పేరు సుధారాణి అండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ స్వయంభూగా వెలిసిన మాత చిన్న గుడి నుంచి ఇంత పెద్ద దేవాలయం వరకు నిర్మించారు. ఇక్కడ అన్ని కోరికలు నెరవేరుతాయండి. చాలా మహిమగల్ల తల్లి అమ్మవారు. ఏం కోరుకున్నా నెరవేరుతుంది. మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వెళ్తామండి. మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాము. చాలా మంచి మహిమల గల తల్లి. ఇక్కడ అన్ని పండుగలు, బోనాల పండుగ బాగా జరుగుతుంది, జాతర అంతా మహిమగల తల్లి. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై బంగారు మైసమ్మ, బోడుపల్లు బంగారు మైసమ్మ తల్లికి జై. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అస్తు శ్రీశన కస్తూరి వాసనా భాస్వరసే శ్రీహస్తగిరినారాయ దేవరాజాయ మంగళం. కమలాకుచ కస్తూరి కర్దమాంగి రక్షసే యాదవాద్రివాసాయ సంపర్పుత్రాయ మంగళం. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. బోల్ బంగారు మైసమ్మ మాతాకి. చూసారు కదండి, భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం సందర్శించిన బోడుప్పల్లోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయ విశేషాలు. తదుపరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.